రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు నిరసన జ్వాలలు తెలియజేశారు దళిత సంఘాలు. సాక్షులకు రక్షణ కల్పించాలని ఆందోళన చేశారు. 2 రోజుల్లో లొంగకుండే నిరసనలు తీవ్రతరం చేస్తామంటే హెచ్చరించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయాన్ని జగన్ ప్యాలెస్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు. దళితుడిని చంపిన అనంతబాబు పైన జగన్ రెడ్డికి అంత ప్రేమ ఎందుకు అంటూ నిలదీశాడు మహాసేన రాజేష్. పి గన్నవరంలో భారీ ఎత్తున దళిత నాయకుల ర్యాలీ. కొవ్వూరులో ట్రాఫిక్ స్తంభింపజేసిన దళిత నాయకులు, దళిత విద్యార్థి సంఘాలు. అనంతబాబును ఉరి తీయాలంటూ అమలాపురంలో నిరసనలు. విజయవాడలో బహుజన జేఏసీ భారీ ర్యాలీ. విశాఖలో దళిత సంఘాల నిరసనలు. తిరుపతిలో దళిత సంఘాల మౌన ప్రదర్శన. మన్యంలో దళిత సంఘాలు ఆగ్రహ జ్వాలలు. రాజమండ్రిలో అంబేద్కర్ వాదుల నిరసన. ఇంత జరుగుతున్న ఆగ్రహ జ్వాలలో పెళ్లిబుకుతున్న ఆ అనంతబాబుని నీచుడికి, హంతకుడికి, నరహంతకుడికి జగన్ రెడ్డి ఎలా కొమ్ము కాస్తున్నాడో పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా కొంతమంది కొమ్ము కాస్తున్నారు. ఆ పోలీసులు లీక్ అవ్వబట్టి అనంతబాబు పారిపోయాడు మొన్న. అలా లీక్ ఇచ్చిన సర్పవరం ఇన్ఛార్జ్ సీఐ పైన వేటు పడింది. సర్పవరం ఇన్ఛార్జ్ సీఐ రవికుమార్ పై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. వెంటనే ఆయన వీఆర్ కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. వైసీపీ హయాంలో ఎమ్మెల్సీ అనంతబాబుతో ఇన్ఛార్జ్ సీఐ రవికుమార్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించినట్లు అనంతబాబుపై ఇప్పటికే కేసు నమోదైంది. ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లేలోపే అనంతబాబు పరారైనట్లు సమాచారం. పోలీసుల నుంచి ముందుగానే సమాచారం అందడంతోనే ఆయన తప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన ఇన్ఛార్జ్ సిఐ రవికుమార్ ను కేసు విచారణ నుంచి తొలగించారు. ఇకపై ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను తుని రూరల్ సిఐ చెన్నకేశవరావుకు అప్పగించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇది ఇలా ఉండగా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు ఆయన పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.